ఏంటి బాబు సైకిల్ మీదనా? ஓ இமேஜ் தானே. ஒரு பென்ஸ் கார்ல வருவார். జాబ్ అన్న ఎస్ఎస్సి ఓకేవా? ఆల్రెడీ ట్రై చేశాను. ఆర్ఆర్బి ఓకేవా? అదేంట్రా, అది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా? అయ్యయ్య డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ என்ன செலக்ஷன் தலைவா. 3 years காலேஜ். ஒரு கட்டு செம்மு கட்டு பண்ணா ஒரு ரேங்க் தலைவா. என்ன ஒன்று அட்மிஷன் కోసం ஒரு சின்ன எக்ஸாம் రాయాలి. రే, ఈ పరీక్షలో సమాధానాన్ని ఏబిసిలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిలు తెలుసు కదా, కళ్ళు మూసుకొని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండే కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. రెడీ, స్టార్ట్ చేద్దాం. మీ ఇష్టదేవం ఆంజనేయ స్వామి. వేసుకో. నెక్స్ట్ అయిన పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి, నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో వీడు. అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నెక్స్ట్ అయిన క్రికెటర్ మిస్టర్ డిపెండబుల్. ఆడోడ్రా. ఓహరే, నీకు క్రికెట్ నాలెడ్జ్ లేదు కదా. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. ద్రావిడ్. బిఎస్కో. నెక్స్ట్ అయిన బాలకృష్ణ సమరసింహారెడ్డిలో. డీటెయిల్స్ వద్దు. బిఎస్కో. అయిపోయిందిరా, రేపు అందరూ ఈ ఆన్సర్లే రాయాలి. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతా దేవుడికి వదిలేద్దాం. ఆయనకు కూడా ఏదో పని ఉండాలిగా. అరే వెంకీ, మనం పాస్ అయిపోయాం రా. హైదరాబాద్ రమ్మని అడ్మిషన్ లెటర్ వచ్చింది. నమస్కారం నారాజు గారు. నమస్తే, నేను మీకు తెలుసా? తెలుసా? భలేవారు సార్. నిప్పు నారాజు గారు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ అంతా గడగడలాడిపోతాను చెడ్డ పేరుంది. చీచి, మంచి పేరుంది. ఏడాది పోతుర్రు తమ్మి? ఇక్కడే నారాయణ కాలేజ్ దాకా. అర్రే, మన కాలేజే పోతుర్రు. మనం ఆడనే చదివినాం, మనం ఎట్లా చెప్తే అట్లా. అవునా నారాజు గారు, ఫీజు కన్సెషన్ ఏమైనా ఇప్పించారు సార్? సరే కూర్చోర్రి, నేను ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తా అన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. పోరోళ్ళు మస్తు హుషారు మీద ఉన్నారు, కూర్చోపోర్రి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు రాదే? మీ ర్యాంక్లు ఎంతండి? మా ప్రొఫెసరా? స్టూడెంట్ని. మేము స్టూడెంట్స్మే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ ర్యాంక్? మా ర్యాంకులతో నీకేంటయ్యా పని? దా వచ్చి కూర్చో. బై ద వే, నా గురించి మీకు తెలియదు కదా. మై నేమ్ ఇస్ గజాల ఫ్రమ్ మాదాపూర్ ఐఐటి. ఐ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ ర్యాంక్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. ర్యాంకులు మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? బ్రోకర్ గారు మేము డిసైడ్ చేసుకుని నాకు ఇస్తా అన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. అడలే ఎవడు రైడు? వీరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కూల్ డౌన్ సార్, కూల్ డౌన్. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందుకే లేట్ అయింది. సార్, మీకేంటండి, కోచింగ్ ఉంది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కోచింగ్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఏ కాలేజ్ నుంచి పడితే ఆ కాలేజ్ నుంచి వస్తారు, ఏ ర్యాంక్ కావాలంటే ఆ ర్యాంక్ తీసుకుంటారు. బాగా చెప్పారు. ఇంతకీ మీకు కోచింగ్ ఉందా? అదేంటి సార్ అంత మాట అన్నారు? నేను 2 years నుంచి కోచింగ్ తీసుకున్నానండి. నేను ఇలాంటి వాడికి చాలా ప్రీ ప్లాన్గా ఉంటాను, మీకు తెలియదు. బై ద వే, నా గురించి మీకు తెలియదు కదా. మై నేమ్ ఇస్ గజాల ఫ్రమ్ మాదాపూర్ ఐఐటి. ఆయన చదువు బిడ్డ సుబ్బారావు, షార్ట్గా చదువు బిడ్డ. టాపర్స్ అన్న చదువుకునే వాళ్ళన్న మహా గౌరవం అభిమానమును. చూసారు గజల గారు, ట్రైన్ ఎక్కి దగ్గర నుంచి డైరెక్షన్. ఇప్పుడు చూడండి వీడికి ఎలా ఇస్తాను. రే రేయ్యా, ఏంట్రా కోపడుతున్నావు ఏంట్రా? ఇప్పుడే కదరా టాపర్స్ అన్నా, ఎక్స్పీరియన్స్ అన్నా, నీకు గౌరవం అది ఇది అన్నావు అంటే అంతా బిల్డప్పా? అబ్బాయి నిజమే. రే, బయటికి వెళ్ళి చదువుకోవడానికి ఏమైనా బుక్ పట్టరా? ఏ బుక్ పట్టరమ్మంటారు? ఏదో ఒకటి పట్టారా. ఇదిగోండి సార్. ఏంట్రా అయ్యి? సండే బుక్, స్వాధీన నవల్స్ అండి. అంటే సండే బుక్, స్వాతి నవల్స్ చదివే వాళ్ళు కనిపిస్తుంటారా నీకు? ఏం నీకు బయట హిందీ పేపర్ కనపడలేదంటారా? చదువుకోండి, నువ్వే చదువుకోపా. స్పోర్ట్స్లో మన ఇండియా రోజు రోజుకు పడిపోతుందండి. ఎప్పుడు పుస్తకాలు ముందేసుకుంటే అలాగే పడిపోతుందండి. బుక్ నాలెడ్జ్ గురించి ఏం తెలుసా నీకు? ఏదో క్రికెట్ ఆడని తీసి అనుకున్నావు ర్యాంక్ కొట్టడం. గజల గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. అది కాదు సుబ్బూజీ. అన్ఎడ్యుకేటెడ్ బుడ్స్ వాళ్ళతో మనకేంటి సార్? మనం వెళ్ళి పడుకుందాం పదండి. A few minutes later. ఏం తమ్మి, మస్తు ఖుషి మీద ఉన్నారు. రండి నారాజు గారు, రండి. ఈ నైట్ మనకు మంచి మెమరీలో మిగిలిపోవాలి. నారాజు గారు రాజా వేసుకోండి. ఇలా కథమ పులియా, ఇలా కథమ పులియా, ఇలా కథమ పులియా, ఇలా కథమ పులియా.
अरे इसका नाम क्या है? पिंकी। वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। इलाका तो बम लिया Hey, stop. What the hell is going on here? Is it railway compartment or fish market? కామన్ సెన్స్ ఉండక్కర్లే. రేట్ రారా నువ్వు ఇలా తాడి పెరిగినట్టు పెరిగే బుద్ధి లేదంటారా నీకు? ఒరే నీ ఫేస్కి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందిరా? హే, దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కుట్టావా ఇప్పుడు? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రే యాగు, నాకు నిద్ర వస్తుంది సార్. నాకు రావట్లేదు. అవును రే, మేము అన్ఎడ్యుకేటెడ్ రూట్సా? మరి ఇందాక అన్నా? అన్నానా అని ఉంటాను సార్. అవును రే, ఆ చదువు పెట్టాడు రా. బిడ్డ, అరే బిడ్డ, ఏమిటి గజలా గారు, ఏమిటి ఆ వెదవ న్యూసెన్స్? రైలు అనుకున్నారా, రైతు బజార్ అనుకున్నారా? వాళ్ళు పిలుస్తున్నారండి. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతారా? ఆ మాట చెప్పడానికి సిగ్గా లేదు మీకు? పరిస్థితులు వేరు సుబ్బూజీ. ఏమిటి పరిస్థితులు? వాళ్ళ సంగతి చూద్దాం పదండి. రారా చదువు పెట్టారా? రానా? ఏయ్, మర్యాద గిరద లేకుండా మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఒరే ఓ పాట పాడరా. నాకు పాటలు రావండి. ఏమొచ్చినా మరి నీకు? మ్యాథ్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను సార్. సరే ఇది చెప్పరా, 20లోన 19 ఇస్తే ఎంత? ఏహే, 19 అంటే ఎంత? ఇంగ్లీష్లో చెప్పకూడదు. 20లోన 19 ఇస్తే ఎంతరా? 90నా? 2 రూపాయలు ఉంటుంది. ఏం చదువు పెట్టారా నువ్వు? అలా కాదురా, ఇప్పుడు 100లోన 99 ఇస్తే నాకు రాదు బాబాయ్. మరి ఏమీ రాకుండా ట్రైన్ ఎందుకు ఎక్కారు నువ్వు? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలా సార్? నువ్వు ఉండరా, నేను తర్వాత మాట్లాడదాం. ఒరే నువ్వు వెళ్ళి రారా. ఏంట్రా ఇందాక క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, అసలు ఏమొచ్చినా నీకు? సార్ ఇంకా లాగొద్దు సార్, వెళ్ళిపోదాం. ఓహో సార్, ఎంజాయ్ లాట్ సార్. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటామండి. ఇంకా ఏం వెళ్తారులే, కూర్చోండా. అదే మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటామండి. ఏదో డ్రామాలు వద్దుడే, జోడించి కొట్టేస్తాను. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 565 నంబర్ ప్లాట్ఫామ్ పర్ ఆయేగి. రేయ్ వచ్చేసాం, లేండి అందరూ లేండి. రండి బ్రో, మనం ఉండబోయే రూమ్ ఇదే. ఏం భయపడకండి బ్రో, ప్రిన్సిపల్ మనడే, మనం ఎంత చెప్తే అంత. 6 months later. ఏంది బ్రో, వచ్చి రాగానే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. అవునరా, ఎగ్జామ్ ఎలాగలా పాస్ అయిపోవాలరా. రేయ్ ఒక గేమ్ ఆడదాం, వస్తారా? రే ఒక గేమ్ అంటే ఒక గేమే. I got supplies. Enemy down. అరే నైట్ అంతా గేమ్ ఆడుకుంటూ కూర్చుని పోయాం. మనం ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామేమోరా. మనం కాదు, నువ్వు. బాబు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి కౌన్సిలింగ్కి వచ్చింది నువ్వేనా? అవును సార్. చెప్పాకు, నీకు చదివేటప్పుడు ఎలా అనిపిస్తుంది? కొంచెం చదివినాకే తల బద్దలైపోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఆ తర్వాత అప్సెట్ అవుతాను, చిరాగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంటుంది. ఓకే ఆ తర్వాత ఎందుకురా ఊరికే మార్కులు సావు. మీరెవరు? బ్యాక్ బెంచర్నే. మీరు ఏం చేస్తుంటారు? మార్కుల కోసం పీడించే లెక్చరర్ని శిక్షిస్తుంటాను. సార్ అంతా ఓకేనా ఇప్పుడు? పర్లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీ వాడికి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఆఫ్టర్ సమ్ హాలిడేస్. రే చెప్పరా రే చెప్పరా బాబు, వినిపిస్తుంది. కాలేజ్కి ఎప్పుడు వెళ్దాం? వెళ్దాంలేరా బాబు, తొందర ఏముంది? నీతో ఏదో వచ్చిందిరా బాబు, పెట్టి. Meanwhile, కాలేజ్ మేనేజ్మెంట్ టు స్టూడెంట్స్. వాడు గడప దాటి అడుగు లోపల పెట్టిన క్షణమే ఫీజు క్లియర్ అయిపోవాలి. ఏమోరా, ఏం అర్థం కావట్లే. చూస్తుండగానే 3 years అయిపోయింది. అవునరా, కళ్ళు మూసి తెరిసేలోపు అంతా అయిపోయింది. ఎంత కంగారు పడిపోయారు అందరూ.
3 ఇయర్స్లో మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. ఏదైనా భలే ఎంజాయ్ చేశారా, అలా ఉండాలి. అది చూడు, అందులో టాపర్ ఉన్నాడు, చీటర్ ఉన్నాడు, బ్యాక్ బెంచర్ ఉన్నాడు, కష్టపడి చదివేవాడు ఉన్నాడు. ప్రతి ఒక్కడి బాధ ఒకటే, దేవుడా నన్ను పాస్ చేయి, దేవుడా నాకు సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ రావు. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదా. స్టూడెంట్ లైఫ్ మంచిదిరా, స్టూడెంట్ అంటేనే మంచోడు. ఏమిచ్చిందిరా మనకి కాలేజు? ఆస్తులు ఇచ్చిందా, అంతస్తులు ఇచ్చిందా? బతకడానికి జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చింది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏంట్రా? మార్కులా, సర్టిఫికెట్లా? కాదా, మనం గడిపిన మధుర క్షణాలు. అన్నోయ్ భోజనాలు రెడీ అంట, వచ్చేయ్. పదండి.